హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు దేశాలు వాటి యొక్క జాతీయ క్రీడలు వెరీ ఇంపార్టెంట్. దేశాల యొక్క జాతీయ క్రీడల కోసం తెలుసుకుందాం. క్రీడలలో ఆటగాళ్ల సంఖ్య, అలాగే క్రీడలలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారో కూడా తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లాండ్ దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ క్రికెట్. ఇంగ్లాండ్ దేశంకి 2 జాతీయ క్రీడలు ఉన్నాయి. అది ఒకటి క్రికెట్ మరియు 2 రగ్బీ. క్రికెట్లో ఒక్కో జట్టులో ఆటగాళ్ల సంఖ్య ఎంత అంటే 11. అలాగే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది క్రికెట్ను ప్రపంచ స్థాయిలో నిర్వహించే సంస్థ. ఇది 1909లో ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్గా స్థాపించబడింది. తర్వాత 1965లో అంతర్జాతీయ క్రికెట్ కాన్ఫరెన్స్గా మారింది. చివరకు 1989లో ప్రస్తుత పేరు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్గా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, చదరంగం ఏ దేశం యొక్క జాతీయ క్రీడ? ఆన్సర్ ఏ రష్యా. చదరంగం అనేది 2 వ్యక్తులు ఆడే ఒక వ్యూహాత్మక బోర్డు గేమ్. దీనిలో 64 చతురస్రాల బోర్డులో ఆడతారు. ఎన్ని గదులు ఉంటాయంటే 64 గదులు ఉంటాయి. ఇందులో 64 గదులు ఉంటాయి, అలాగే 16 ముక్కలు ఉంటాయి. అంతర్జాతీయ పోటీలను ఫెడరేషన్ ఇంటర్నేషనల్ లెస్ చెసెస్ నిర్వహిస్తుంది. నెక్స్ట్, క్రికెట్ ఏ దేశాలకు జాతీయ క్రీడ? ఆన్సర్ ఏ బి ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్. ఆస్ట్రేలియాకు 2 జాతీయ క్రీడలు ఉన్నాయి. అది ఒకటి క్రికెట్ మరియు 2 టెన్నిస్. అలాగే ఇంగ్లాండ్కు కూడా 2 జాతీయ క్రీడలు ఉన్నాయి. అది క్రికెట్ మరియు రగ్బీ. నెక్స్ట్, జూజుట్సు ఏ దేశపు జాతీయ క్రీడ? ఆన్సర్ జపాన్. జూడో అనేది జపాన్లో పుట్టిన యుద్ధ కళ మరియు మార్షల్ ఆర్ట్స్. ఇది 1882లో జిగోరో కానో చేత స్థాపించబడింది. జూడోని అభ్యసించే వ్యక్తిని జూడోకా అని పిలుస్తారు. జూడో అభ్యసించేటప్పుడు ధరించే దుస్తులను జుడోగి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క జాతీయ క్రీడ? ఆన్సర్ హాకీ. నెక్స్ట్, హాకీ జాతీయ క్రీడగా కలిగిన దేశాలు ఎన్ని? ఆన్సర్ 2 దేశాలు. అవి ఒకటి భారతదేశం, 2 పాకిస్తాన్. హాకీ క్రీడలో మొత్తం 11 మంది ఆటగాళ్లతో కూడిన 2 జట్ల మధ్య ఆడే ఆట. నెక్స్ట్ క్వశ్చన్, ఐస్ హాకీ జాతీయ క్రీడగా కలిగిన దేశం? ఆన్సర్ సి కెనడా. కెనడా దేశం యొక్క జాతీయ క్రీడలు 2. అది ఐస్ హాకీ మరియు లాక్రోస్. ఐస్ హాకీను శీతాకాలపు జాతీయ క్రీడగా, లాక్రోస్ను వేసవికాలపు జాతీయ క్రీడగా గుర్తించారు. ప్రతి జట్టులో సాధారణంగా 6 ఆటగాళ్ళు ఉంటారు. ఐస్ హాకీలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారంటే 6 ఆటగాళ్ళు ఉంటారు. 5 మంది ఫీల్డ్ ప్లేయర్స్ మరియు 1 గోల్ కీపర్ ఉంటారు. నెక్స్ట్, స్పెయిన్ దేశం యొక్క జాతీయ క్రీడ? ఆన్సర్ ఏ బుల్ ఫైట్. బుల్ ఫైట్ అంటే ఎద్దులతో కూడిన పోరాటం. దీనిని బుల్ ఫైటింగ్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా స్పెయిన్, పోర్చుగల్, లాటిన్ అమెరికా దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయ కార్యక్రమం. ఎద్దుని ఎదుర్కొనే వ్యక్తిని మొడోటార్ అంటారు. నెక్స్ట్, టేబుల్ టెన్నిస్ ఏ దేశపు యొక్క జాతీయ క్రీడ? ఆన్సర్ చైనా. టేబుల్ టెన్నిస్ దీనినే పింగ్ పాంగ్ అని కూడా అంటారు. ఇది రాకెట్ క్రీడ. ఇది టెన్నిస్ నుంచి ఉద్భవించింది. అలాగే టేబుల్ టెన్నిస్ అనేది 1988 సియోల్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుంచి ఇది ఒలింపిక్ క్రీడగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాడ్మింటన్ ఏ దేశపు యొక్క జాతీయ క్రీడ? ఆన్సర్ మలేషియా. బ్యాడ్మింటన్ అనేది ఒక ర్యాకెట్ బ్యాట్ క్రీడ. దీనిని 2 లేదా 4 ఆటగాళ్ళు ఆడుతారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF ఈ క్రీడను ప్రపంచవ్యాప్తంగా నియంత్రిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్కాట్లాండ్ దేశం యొక్క జాతీయ క్రీడ? ఆన్సర్ రగ్బీ. రగ్బీ అనేది 2 జట్ల మధ్య ఆడే ఒక క్రీడ. రగ్బీ యూనియన్ ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన రగ్బీ క్రీడ. ఇందులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారంటే 15 మంది ఆటగాళ్ళు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ దేశం యొక్క జాతీయ క్రీడ? హాకీ. హాకీ అనేది భారతదేశ జాతీయ క్రీడ. ఇది భారత్తో పాటు పాకిస్తాన్కు కూడా జాతీయ క్రీడగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జాతీయ క్రీడ? ఆన్సర్ డి బేస్బాల్. బేస్బాల్ అనేది అమెరికా యొక్క జాతీయ క్రీడ. బేస్బాల్ అనేది 2 జట్ల మధ్య ఆడే బ్యాట్ మరియు బంతితో కూడిన ఆట. ప్రతి జట్టులో ఎంతమంది క్రీడాకారులు ఉంటారు అంటే 9 మంది క్రీడాకారులు ఉంటారు. నెక్స్ట్,
ఫుట్బాల్ జాతీయ క్రీడగా కలిగిన దేశం. ఆన్సర్ ఫ్రాన్స్ దేశం. ఫుట్బాల్ అనేది ఫ్రాన్స్ మరియు హైతీ దేశాలకు జాతీయ క్రీడ. బ్రెజిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్కు ప్రసిద్ధి చెందింది. ఇందులో ప్రతి జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఆట యొక్క ప్రధాన లక్ష్యం ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్లోకి బంతిని తన్నడం ద్వారా పాయింట్లు సాధించడం. దీనిని కొన్ని దేశాలలో సాకర్, వెరీ ఇంపార్టెంట్, సాకర్ అని కూడా పిలుస్తారు. ఫిఫా వరల్డ్ కప్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలు ఈ ఫుట్బాల్ కోసం ఉన్నాయి. ఫిఫా ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1930 సంవత్సరంలో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, పోలో ఏ దేశపు జాతీయ క్రీడ? ఆన్సర్ డి అర్జెంటీనా. పోలో అనేది గుర్రంపై ఆడే ఒక జట్టు ఆట. ఇది పురాతన ఆటల్లో ఒకటి. ఈ ఆటను భారతదేశంలో మణిపూర్ నుంచి ఉద్భవించిందని భావిస్తారు. ఇక్కడ దీనిని సాగోర్ కాంగ్జీ, కంజేబాజీ లేదా పులు అని పిలుస్తారు. ప్రతి జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? 4 ఆటగాళ్ళు ఉంటారు. పోలోను రాజుల ఆట అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, శ్రీలంక జాతీయ క్రీడ. ఆన్సర్ వాలీబాల్. వాలీబాల్ క్రీడను 1895లో విలియం జే మోర్గాన్ అనే వ్యక్తి కనిపెట్టాడు. మొదట్లో దీనిని మింటో నెట్ అని పిలిచేవారు. తర్వాత ఆటను చూసిన ఒక పరిశీలకుడు దీనిని వాలీబాల్ అని పిలవాలని సూచించాడు. ఎందుకంటే బంతిని నెట్ మీదకు పంపడానికి ఆటగాళ్ళు బంతిని వాలి చేస్తారు. ప్రతి జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు అంటే 6 ఆటగాళ్ళు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బాస్కెట్బాల్ జాతీయ క్రీడగా కలిగిన దేశం. ఆన్సర్ డి ఫిలిప్పీన్స్. బాస్కెట్బాల్ జాతీయ క్రీడగా ఉన్న దేశం ఫిలిప్పీన్స్. అయితే ఇది అధికారికంగా ప్రకటించబడలేదు. బాస్కెట్బాల్లో 1891లో జేమ్స్ నైస్మిత్ అనే అమెరికన్ కెనడియన్ కనుగొన్నారు. నెక్స్ట్, స్విట్జర్లాండ్ దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ ఏ బి షూటింగ్ మరియు జిమ్నాస్టిక్స్. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రీడ. ఆన్సర్ డి బుజ్కాసి. బుజ్కాసి అనేది ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాలో గుర్రపు స్వారీ చేసేవారు. ఒక మేక లేదా దూడ మృతదేహాన్ని గోల్లో ఉంచడానికి పోటీ పడే ఒక సాంప్రదాయ క్రీడ. దీనిని కొన్నిసార్లు మేక లాగడం అని కూడా పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనిని కోప్కార్ లేదా కూప్కారీ లేదా ఉలక్ టార్టిస్ అని కూడా పిలుస్తారు. బుస్కాసి అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క జాతీయ క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, అర్జెంటీనా దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ పాటో. పాటో అనేది అర్జెంటీనా యొక్క జాతీయ క్రీడ. ఇది పోలో మరియు బాస్కెట్బాల్ అంశాలను కలిపి గుర్రంపై ఆడే ఆట. 17వ శతాబ్దంలో గౌచోస్ ఈ ఆటను కనుగొన్నారు మరియు ఇది ఒక పొలం నుండి మరొక పొలానికి విస్తరించి ఉండేది. పాటో అంటే స్పానిష్లో బాతు అని అర్థం. ఎందుకంటే ఆట యొక్క ప్రారంభ వెర్షన్లలో బంతిని బదులుగా బుట్టలో సజీవంగా ఉన్న బాతును ఉపయోగించేవారు. నెక్స్ట్, భూటాన్ దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ డి ఆర్చరీ. విలువిద్య అనేది విల్లు మరియు బాణాలు ఉపయోగించి చేసే ఒక క్రీడ లేదా సాధనం లేదా నైపుణ్యం. నెక్స్ట్, బ్రెజిల్ దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ డి కాపోయిరా. కాపోయిరా అనేది బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్స్. ఇది నృత్యం, విన్యాసాలు, సంగీతం మరియు పోరాటాన్ని మిళితం చేస్తుంది. దీన్ని 16వ శతాబ్దంలో బ్రెజిల్లో బానిసలుగా ఉన్న ఆఫ్రికన్ల ద్వారా అభివృద్ధి చేయబడింది. కాపోయిరా ఆటలో ఇద్దరు ఆటగాళ్ళు ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి ఒకరితో ఒకరు పోటీ పడతారు. దీనిని యునెస్కో దీనిని 2014లో మానవత్వం యొక్క అమూర్త సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది. నెక్స్ట్ క్వశ్చన్, బుల్గేరియా దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ ఏ వెయిట్ లిఫ్టింగ్. వెయిట్ లిఫ్టింగ్ను బరువులు ఎత్తే క్రీడ లేదా వ్యాయామంగా పరిగణించవచ్చు. వెయిట్ లిఫ్టింగ్ ఒలింపిక్ క్రీడ కూడా. ఈ క్రీడలో ముఖ్యమైన కదలికలను స్నాచ్ మరియు క్లీన్ అండ్ జెర్క్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, క్యూబా దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ డి బేస్బాల్. బేస్బాల్ అనేది 2 జట్ల మధ్య ఆడే ఒక బ్యాట్ మరియు బాల్ ఆట. ప్రతి జట్టులో ఎంతమంది క్రీడాకారులు ఉంటారంటే 9 మంది ఆటగాళ్ళు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కొలంబియా దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ ఏ తేజో. కొలంబియాలో తేజో గేమ్ అనేది ఒక జాతీయ క్రీడ మరియు కాలక్షేపం గేమ్గా పరిగణిస్తారు. ఇది ఒక విసిరే క్రీడ. ఇక్కడ లోహపు డిస్క్లను లక్ష్యంగా పెట్టుకొని విసిరేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హంగరీ దేశం యొక్క జాతీయ క్రీడ.
ఆన్సర్ బి వాటర్ పోలో. వాటర్ పోలో అనేది నీటిలో ఆడే ఒక జట్టు క్రీడ. దీనిలో 7 ఆటగాళ్లతో కూడిన 2 జట్ల మధ్య ప్రత్యర్థి జట్టు నెట్లోకి బంతిని విసిరి గోల్స్ చేయడానికి పోటీ పడతాయి. వాటర్ పోలోలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు అంటే 7 ఆటగాళ్ళు ఉంటారు. నెక్స్ట్ బుల్గేరియా దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ ఏ వెయిట్ లిఫ్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్ క్యూబా దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ డి బేస్బాల్. నెక్స్ట్ జపాన్ దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ ఏ సుమో రెజ్లింగ్. సుమో రెజ్లింగ్ అనేది జపనీస్ పూర్తి సంపర్క క్రీడ. దీనిలో రెజ్లర్లు తమ ప్రత్యర్థిని వృత్తాకార వలయం దీనిని దోహ్యో నుంచి లేదా వారి అరికాలుతో పాటు వారి శరీరంలోని ఏదైనా భాగంపై బలవంతంగా మోపడానికి ప్రయత్నిస్తారు. నెక్స్ట్ మెక్సికో జాతీయ క్రీడ. ఆన్సర్ ఏ చెరేరియా. చెరేరియా ఈవెంట్లు సాధారణంగా లియోన్జో చారో అని పిలువబడే ప్రత్యేక అరేనాలో జరుగుతాయి. ఇందులో అనేక విభిన్న అంశాలు ఉంటాయి. వీటిలో గుర్రపు స్వారీ, పశువులను పట్టుకోవడం, అలాగే లాసో విసరటం, బుల్ రైడింగ్ మరియు ఇతర నైపుణ్యాలు ప్రదర్శిస్తారు. నెక్స్ట్ నేపాల్ జాతీయ క్రీడ. ఆన్సర్ డి దండిబియో. దండిబియో అనేది నేపాల్లో ఆడే ఒక సాంప్రదాయ ఆట. దీనినే గిల్లీ దండ అని కూడా పిలుస్తారు. ఇది 2 అడుగులు పొడవున్న కర్ర, దీనిని దండి అంటారు. మరియు 6 అంగుళాల పొడవున్న చెక్క బిన్ని బియో అంటారు. ఈ రెండింటిని ఉపయోగించే ఆట పేరు దండిబియో. ఇది నేపాల్ దేశం యొక్క జాతీయ క్రీడ. నెక్స్ట్ న్యూజిలాండ్ యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ ఏ రగ్బీ. నెక్స్ట్ గోల్ఫ్ జాతీయ క్రీడగా కలిగిన దేశం. ఆన్సర్ స్కాట్లాండ్. నెక్స్ట్ ఇరాన్ దేశం యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ ఏ మల్లయుద్ధం. రెస్లింగ్ మల్లయుద్ధం అనేది ఒక ప్రాచీనమైన పోరాట క్రీడ. ఇందులో 2 క్రీడాకారులు ఒకరినొకరు పట్టుకొని నెట్టి కింద పడేయడం ద్వారా పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇందులో అనేక రకాల మల్లయుద్ధాలు ఉన్నాయి. అందులో కొన్ని గ్రోకో రోమన్ మల్లయుద్ధం. ఇందులో కాళ్ళు ఉపయోగించి పట్టుకోవడం లేదా విసరడం ఉండదు. ఫ్రీ స్టైల్ మల్లయుద్ధం. ఇందులో కాళ్ళు మరియు చేతులు 2 ఉపయోగించబడతాయి. అలాగే సంప్రదాయ జపనీస్ మల్లయుద్ధం అనేది బలం మరియు వ్యూహం యొక్క ఆట. నెక్స్ట్ బంగ్లాదేశ్ యొక్క జాతీయ క్రీడ. ఆన్సర్ సి కబడ్డీ. కబడ్డీని భారతదేశంలో 1930 నుంచి ఆడుతున్నారు. 1921లో మహారాష్ట్రలో కబడ్డీ పోటీల కోసం నియమాలు రూపొందించబడ్డాయి. కొన్ని క్రీడాంశం మరియు క్రీడాకారుల సంఖ్య తెలుసుకుందాం. ఏ ఆటలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారో తెలుసుకుందాం. క్రికెట్ మరియు హాకీ మరియు ఫుట్బాల్లో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. అలాగే బాస్కెట్బాల్లో ఆటగాళ్ళ సంఖ్య 5, వాలీబాల్లో 6, బేస్బాల్లో 9, రగ్బీలో ఎంతమంది ఉంటారు? 15 మంది ఆటగాళ్ళు ఉంటారు. అలాగే నెట్బాల్లో అత్యధికంగా 17 మంది ఆటగాళ్ళు ఉంటారు. క్రోక్వెస్ట్లో 13 లేదా 15 మంది ఆడతారు. అలాగే పోలోలో 4 మంది, కబడ్డీలో 7 మంది ఆటగాళ్ళు ఉంటారు. కబడ్డీ, నెట్బాల్లో ఆటగాళ్ళ సంఖ్య 7, బ్రిడ్జ్లో 2, కర్లింగ్లో 4, ఐస్ హాకీలో 9 మంది ఆటగాళ్ళు ఉంటారు. అలాగే లక్రోసేలో 12 మంది, బాక్సింగ్లో 2, బిలియర్డ్స్లో 1, అలాగే స్నూకర్స్లో 1 ఉంటారు. జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ డి ఆగస్టు 29. ఆగస్టు 29న హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ సంవత్సరంలో జాతీయ క్రీడలుగా పేరు మార్చబడింది అంటే 1940వ సంవత్సరంలో. అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో స్వతంత్ర భారతదేశంలో లక్నోలో మొదటి జాతీయ క్రీడలు అనేవి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ బి ఏప్రిల్ 6. నెక్స్ట్ థాయిలాండ్ జాతీయ క్రీడ. ఆన్సర్ ఏ మువే థాయి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ కొరియా జాతీయ క్రీడ. ఆన్సర్ ఏ తైక్వాండో.